ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్ను భారీగా ప్రక్షాళన చేయబోతుందని, అందులో భాగంగానే ఏపీ ఫైబర్ నెట్ను రాబోయేటువంటి రోజుల్లో ప్రైవేటీకరణ చేయాలనేటువంటి ఆలోచనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్లో భారీగా ప్రక్షాళన చేయబోతుందని, అందులో భాగంగానే ఏపీ ఫైబర్ నెట్ రాబోయేటువంటి రోజుల్లో ప్రైవేటీకరణ చేసేటువంటి ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు అదేమో ఒక వైట్ ఎలిఫెంట్ లాగా మారినట్టు కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ అనేది. ఓకే, అది ఆల్రెడీ జీవీ రెడ్డి గారు చైర్మన్ గా కొన్ని రోజులు చేసినప్పుడే బయట పెట్టారు. అతను ఆయన బయట పెట్టింది ఏంటి, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఆఫీసులకు రాకుండానే ఎంప్లాయీస్గా చూపించి కొన్ని వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు. కొన్ని వందల మంది, దాదాపు 300-400 మంది ఎంప్లాయీస్ అక్కడ ఉన్నారు, వాళ్ళందరినీ తీసేయాలనేది ఆయన ఐడెంటిఫై చేశాడు. బేసికల్గా ఆయన ఆడిటర్ కాబట్టి అవన్నీ చాలా తక్కువ కాలంలోనే పదవి చేపట్టిన వెంటనే ఆయన తెలుసుకోగలిగారు. సరే, దాని మీద అప్పట్లో ఉండేటువంటి అధికారులు ఎండి సహకరించకపోవడం, తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన సరే రాజీనామా చేశారు, పార్టీకి కూడా రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. కానీ ఆయన అప్పుడు ఏదైతే చెప్పారో అదే ఇప్పుడు ఫైబర్ నెట్లో ఉంది అనేది ఇప్పుడు ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది. ఓకే, ఇప్పుడు ఏంటి, జనరల్గా ఖర్చు పెరిగినప్పుడు, అంటే ఎక్స్పాన్షన్ అయినప్పుడు 200 కోట్లది 2000 కోట్లు అయినప్పుడు కనెక్షన్స్ కూడా పెరగాలిగా. కానీ కనెక్షన్స్ ఏమో తగ్గుతున్నాయి, ఖర్చు ఏమో పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితి అక్కడ ఉంది. దాంతోపాటు నిర్వహణ ఖర్చులు, తర్వాత ఈ సెటాప్ బాక్సులు ఇచ్చేటువంటి ఖర్చులు, ఇవన్నీ ఉన్నాయి. కానీ దానికి తగిన విధంగా నీకు రెవెన్యూ రావట్లేదు, ప్లస్ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా భారంగా మారింది. అందుకే ఇప్పుడు కీలకమైన నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోబోతుందని చెప్పి తెలుస్తుంది. నిన్న అంటే గురువారం రోజున దీని మీద ఒక రివ్యూ మీటింగ్ పెట్టారు సచివాలయంలో, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో. ఆ సందర్భంగా అక్కడ ఉండేటువంటి వాళ్ళు కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు ఆయనకు కొన్ని ప్రపోజల్స్ ఇచ్చారు. ఏంటి ఆ ప్రపోజల్స్ అంటే, అసలు ఈ ఫైబర్ నెట్ని ప్రైవేట్కి ఇచ్చేసేయాలి, ప్రైవేట్కి అప్పచెప్పాలి అనేటువంటి ఒక ఫైబర్ నెట్ని ప్రైవేటీకరణ చేయాలి. ప్రైవేటీకరణ చేసేసి కాంట్రాక్ట్ అంటే టెండర్ పిలవడం ద్వారా ప్రైవేటీకరణ చేసేయాలి. ఈ సెటాప్ బాక్సులు తీసుకురావటం, తర్వాత మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా కష్టంగా ఉంది, ప్లస్ బడ్జెట్ ఏమో పెరిగిపోతుంది, దానికి తగిన విధంగా కనెక్షన్స్ రావట్లేదు. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఏంటి, 2014-19 మధ్యలో 150 రూపాయలకి మొత్తం ఇంటర్నెట్, ఒక ఫోను, టీవీ ఇది ఇవ్వాలనేది ఆయన ఆలోచన. అందుకు ఆయన అసలు ఫైబర్ నెట్ అనే కాన్సెప్ట్ పెట్టింది. అసలు ఆ ఫైబర్ నెట్లోనే ఏదో అవినీతి జరిగింది అన్నట్టుగా గత ప్రభుత్వం ఫోకస్ చేసి చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు కూడా చేయడం జరిగింది. అయితే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే అసలు ఆ ఫైబర్ నెట్ని మొత్తం కంప్లీట్గా కొలాప్స్ చేసేసారు అనేది ఇప్పుడు బయటపడుతుంది. అది ఆయనే తవ్వాడు, ఎవరు, జీవీ రెడ్డి గారు. ఆ తవ్విన దాంట్లో ఇంకో మరింత తవ్వారు. ఇప్పుడు తర్వాత తవ్వే కొద్దీ అవినీతి బయటపడుతుంది దాంట్లో. ఈ క్రమంలో అసలు ఈ భారాన్ని మోయటం కంటే ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తే ప్రైవేట్ వాళ్ళు దాన్ని నిర్వహిస్తారు కదా, నాణ్యమైనటువంటి సేవలు అందిస్తారు కదా అనేటువంటి ఉద్దేశంతో ప్రాథమికంగా ఆ రివ్యూ మీటింగ్లో ఫైబర్ నెట్ని ప్రైవేటీకరణ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. ఆ మేరకు ప్రతిపాదనలు వచ్చినాయి అని చెప్పి తెలుస్తుంది. బట్ ఇప్పటి వరకు అయితే ప్రతిపాదనల రూపంలో ఉంది తప్పితే ఇంకా కార్యాచరణ రూపంలోకి వెళ్ళలేదు. ఒకవేళ కార్యాచరణ రూపంలో తీసుకెళ్లాలంటే కనుక ఏరియాల వారీగా టెండర్లు పిలుస్తారు. టెండర్లు పిలిచి టెండర్ల ద్వారా ఇస్తారు. ఇప్పుడు ఆల్రెడీ మాస్టర్ కేబుల్ ఆపరేటర్స్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. వాళ్లే వాటిని కూడా తీసుకొని వాళ్ళే నిర్వహించేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. కాకపోతే ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే, రాబోయేటువంటి 2 సంవత్సరాలకి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. 2 సంవత్సరాలకైతే ఓకే, కానీ దాన్ని వేలం వేసినా కానీ బిడ్లు వస్తాయి. ఆ 2 సంవత్సరాల తర్వాత రాకపోవచ్చు. ఎందుకు రావనంటే స్టార్ లింక్ వచ్చేస్తుంది. స్టార్ లింక్ వచ్చిన తర్వాత నీకు ఫైబర్ నెట్ తోటి అవసరం లేదు, కేబుల్ తోటి అవసరం లేదు, తర్వాత మొబైల్స్తో ఈ టవర్లతో పని లేదు. ఇది ఫోన్ ఈ ప్రొవైడర్స్ ఉన్నాయి కదా, ఎయిర్టెల్, జియో, ఐడియా, వీటితో కూడా పని లేదు. ఒక్కసారి మీకు స్టార్ లింక్ వచ్చేసిందంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంక ఏం అవసరం లేదు అసలు. డైరెక్ట్గా స్టార్ లింక్ తోటి మనం కనెక్షన్ తీసేసుకుంటే నీకు ఫోన్ వస్తుంది, ఎక్కడికి పోయినా ఎనీవేర్ నీకు ఫోన్ వస్తుంది, ఇంట్లో టీవీ వస్తుంది,
అన్లిమిటెడ్గా నెట్ వస్తుంది, ఇంటరప్షన్ లేకుండా, పైగా శాటిలైట్ కదా, వైర్లెస్. సో కాబట్టి వన్స్ నీకు స్టార్లింక్ వచ్చిన తర్వాత ఇంకా నీకు అసలు వీటితో పని లేదు. సో ఆ విషయం ఆ మాస్టర్ కేబుల్ ఆపరేటర్కి తెలుసు. ఇప్పటికే మాస్టర్ కేబుల్ ఆపరేటర్స్ కొంతమంది ఈ స్టార్లింక్ వస్తుందనగానే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి రాబోయే రోజులు అనేటువంటి ఒక ఆలోచనకు వస్తున్నారు. దానికి తగ్గట్టు ఇప్పుడు ఇంకోటి రేడియో ఒకటి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కంపెనీతో, వియత్నాం కంపెనీతో అనుకుంటా ఒప్పందం కుదుర్చుకుంది. అది కూడా డైరెక్ట్ ఇప్పుడు ఏ విధంగా అయితే డిటిహెచ్లు ఉన్నాయో ఆ డిటిహెచ్ల మాదిరిగానే డైరెక్ట్గా సిగ్నల్స్ వచ్చేలాగా ఒక కంపెనీ ఒకటి ఈ మధ్యకాలంలో ఒప్పందం కుదుర్చుకుంది. అది ఇది తర్వాత అమరావతిలో మీకు క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత అసలు కేబుల్ తోటి ఏం పని ఉంది? అసలు ఇంటర్నెట్ కేబుల్ లేకుండానే ఇంటర్నెట్ వచ్చే అవకాశం ఉంది. ఈమెయిల్స్ కూడా కేబుల్ లేకుండా పంపించేయచ్చు అని చెప్పి ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి టెక్నాలజీ. అలాంటప్పుడు అసలు ఈ ఫైబర్ నెట్ ఇవన్నీ వైట్ ఎలిఫెంటే కదా. సో బహుశా అందుకే ముందు చూపుతోటి దీన్ని ప్రైవేటీకరణ చేస్తే వచ్చిన కాడికి వచ్చింది అనే యాంగిల్లో కూడా బహుశా ప్రపోజల్ పెట్టి ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు టెక్నాలజీ ఎప్పటికప్పుడు మారిపోతుంది. అసలు టెక్నాలజీ ఏ ఎండ్కి వెళ్తుందో కూడా అర్థం కావట్లేదు. ఈ టెక్నాలజీ చాలా వేగంగా మారిపోతుంది. ఇప్పుడు అమెరికాలో చూసుకుంటే కనుక మొత్తం ఆల్మోస్ట్ రోబోలతోటే మొత్తం ఇప్పుడు రేపు ప్రపంచం నడిచే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పుడు ట్రంప్ భార్య మెలానియా పేరుంది, ఆవిడ ఇవాళ మీటింగ్ పెట్టారు అమెరికాలో. అసలు మొత్తం మనకి రోబోలతోటే మొత్తం అన్ని పనులు జరిగిపోతే మనుషులతో పని లేదన్నట్టుగా ఆవిడ స్పీచ్ ఇచ్చారట. సో రాబోయే రోజుల్లో ఇప్పటికిప్పుడు మనకు రాకపోయినప్పటికీ కూడా అక్కడ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాతనో 5 సంవత్సరాల తర్వాతనో మనకు కూడా వస్తుందిగా. ఇంతకుముందు 10 సంవత్సరాలు పట్టేది, ఇప్పుడు ప్రపంచీకరణ నేపథ్యంలో అక్కడ స్టార్ట్ అయిన వెంటనే ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇప్పుడు రేపు స్టార్లింక్ దాదాపు 70 శాటిలైట్లు పైగా భూకక్షలోకి పంపిస్తున్నాడు. ఎవరు? ఎలన్ మస్క్. ఆల్రెడీ శాటిలైట్కి సంబంధించినటువంటి పర్మిషన్స్, తర్వాత లీగల్ క్లియరెన్స్ అన్నీ ఇచ్చేసారు, భారత ప్రభుత్వం ఇచ్చేసింది ఎలన్ మస్క్కి. సో ఇప్పుడు ఆయన స్టార్లింక్ వచ్చేస్తుంది. స్టార్లింక్ రాగానే మరి వీటి పరిస్థితి ఏంటి? ఫైబర్ నెట్లు అన్నీ పోతాయి, మాస్టర్ కేబుల్ ఆపరేటర్లు ఇవన్నీ ఏమి ఉండవు. ఇక డిటిహెచ్లు ఇవన్నీ ఏమి ఉండవు, డిటిహెచ్లు కూడా అవసరంలే. తర్వాత సెటాప్ బాక్స్లకి అవన్నీ అవసరం, ఆడు 3000 కడితే ఆడే ఆపరేటర్స్ తీసుకొచ్చేస్తారు, మొత్తం వచ్చేస్తుంది. అంత ఈజీ అయినప్పుడు అసలు ఇవి ఎక్కడ ఉంటాయి? బహుశా అందుకే ముందస్తుగా ఆలోచించి ఈ వైట్ ఎలిఫెంట్ లాంటి దాన్ని వదిలించుకునేటువంటి ప్రయత్నం చేస్తుందేమో అనిపిస్తుంది. ఒకటి. రెండు ఏంటంటే జీవీ రెడ్డి గారు చెప్పినట్టు ఇవాళకి కూడా కొంతమంది 150 మంది నేను తీసేశారు. ఇవాళకి కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాసనలు ఉన్నటువంటి కార్యకర్తలు ఇవాళకి కూడా కొంతమంది ఉన్నారు, దాంట్లో పనిచేస్తున్నారు అనేది ఇంకా ఉంది. ఓకే. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు ప్రైవేట్గా ఇచ్చేస్తే పోద్దు కదా అనే ఒక డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. సో బహుశా అది ఫైనల్ కాలేదు, ఇంకా జీవో రాలేదు, టెంటేటివ్గా చర్చించుకుంటున్నారు. అది జియో వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ చేసేస్తే కనుక ప్రైవేట్ వాళ్ళు ఆపరేట్ చేసుకుంటారు. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.